తగిన సమయమందు ఆయన మిమ్ములను హెచ్చించు వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అని రాయబడింది. ఈరోజు మనం ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా ఉండలేకపోతున్నాం. అంటే ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన నిన్ను లేవనెత్తి అధికారులతో ఉన్నత స్థలంలో కూర్చుండబెడతారు. ఆ సమయం వచ్చేదాకా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి బ్రతకాలి. ఆ రోజు ప్రియులరా, చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కానీ కనిపెట్టుకోలేకపోతున్నారు. ప్రార్థన క్యాలెండర్ వేరు, యాభై తండ్రి క్యాలెండర్ వేరు. మనం అనుకునేది వేరు, ఆయన అనుకునేది వేరు. ఆయన అనుకున్న సమయంలో, ఆయన నిర్ణయించిన సమయంలో ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి, నువ్వెంత దీన దరిద్రతలో ఉన్నా నిన్ను లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెడతాడు నా ప్రభు.